ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ నవమి, భృగువాసరే, శుక్రవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:09 భక్తుని నోట శ్రీ భాస్కర శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా సంఖ్య 015 అనగా 15వ రోజు. ఈరోజు 43వ పద్యాన్ని, 44వ పద్యాన్ని, 45వ పద్యాన్ని, ఈ 3 పద్యములను పాడుకొని భాస్కర శతకం నుంచి వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 43వ పద్యం చంపకమాల. చాలా పవిత్ర వంశమున సంజనితుండగునేని ఎట్టి దుశ్శీలునినైన దక్కుల విశేషము నేనొక పుణ్యటెంతయు దాలిమి నుద్ధరించును సుధానిధి బుట్టగగాదె శంభుడా హాలాహలంబు గళమందు ధరించుట పూని భాస్కరా. ఈ 43వ పద్యం చంపకమాలకు తాత్పర్యం ఇలా ఉన్నది. మున్ను సురాసురులు పాలసముద్రమును మధింపగా అందుండి పుట్టిన హాలాహలమనుడు అగ్నిని శివుడు తన కంఠమునందు ధరించెను. అది ఆ అగ్ని గొప్పతనం కాదు, అది పుట్టినటువంటి పాలసముద్రం యొక్క గొప్పతనం చేతనే. అట్లే మంచి వంశమందు పుట్టినవాడు నీచుడైనను వానిని ఆ కులము యొక్క ఔన్నత్యమును దలంచియే సజ్జనులు కాపాడుతురు అని, కానీ ఆ నీచుని చూచి కాదు. ఇప్పుడు 44వ పద్యం ఉత్పలమాల. చేరి బలాధికుండెరిగి చెప్పిన కార్యము చేయకుండినన్ భారము ముట్టలేదొక నెపంబున దాచెడునట్టి ధన్యుడన్ బోరక పాండు పుత్రులకు భూస్థలి భాగము పెట్టుమన్న కంసారిని గాకు చేసి చెడడాయనే కౌరవ భర్త భాస్కరా. మరి ఈ 44వ పద్యం ఉత్పలమాలకు తాత్పర్యం ఇట్లా ఉన్నది. గొప్పవాడగు కృష్ణుడు జరగబోవు కౌరవనాశన మెరుంగి దుర్యోధనునితో చెప్పగా వాడు అతనిని మోసగించి తుదకు తానే నశించెను. అట్లే గొప్పవాడు రాబో ఉపద్రవమును తెలుసుకొని అది తప్పించుకొని ఉపాయము చేరువకు వచ్చి చెప్పినను నీచులు వానిని లెక్క చేయక తుదకు నశింతురు అని భావం. ఇప్పుడు ఈనాటి చివరి పద్యం 45వ పద్యం ఉత్పలమాల. చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తామూసిన ఎంతటన్ బయలు ముట్టకయుండదెట్లు దాగిపై అదెట్లు రాగిపై పూసిన బంగారం జెదరిపోవ
గడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్ల నెరుంగ భాస్కరా. ఈ ఉత్పలమాల 45వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది. రాగిపై బంగారము ఒక పొరగా ఏర్పరచి దానినంతయు బంగారమని చెప్పినను కాలక్రమమున ఆ పూయబడిన బంగారము తొలగిపోవగానే ప్రజలందరకు అది రాగి అని తెలియచుండును. అట్లే నీచుడొక దుర్మార్గమైన పని చేసి దానిని ఎవ్వరికి చెప్పక రహస్యముగా దాచి ఉంచినను కొన్నాళ్లకది బయటపడక మానదు అని భావం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్య పఠనంలో 46, 47, 48 భాస్కర పద్యాలను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. ఓం నమ శివాయ.